ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో సి లాంగ్వేజ్ ఇంట్రొడక్షన్ అనేది కంప్లీట్ చేసుకొని సి టోకెన్స్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. సో సి టోకెన్స్ లో మనం టోకెన్స్ అంటే ఏంటో ఆల్రెడీ ఒక మంచి ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకున్నాం. ఇడ్లీ ఆర్ దోస ఇన్ టిఫిన్ కౌంటర్ లో టోకెన్స్ అంటే ఎలా ఉంటాయి, ఇడ్లీ దోస టోకెన్స్ అనేవి ఎలా ఉంటాయి. సో అది మీకు అందరికీ నేను ఎగ్జాంపుల్ చెప్పా. అండ్ టోకెన్స్ అనే డెఫినేషన్ ఏంటి, యాజ్ పర్ ద సి లాంగ్వేజ్ టోకెన్ డెఫినేషన్ ఏంటంటే స్మాలెస్ట్ ఇండివిజువల్ వర్డ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ డెవలపింగ్ ఆఫ్ సి ప్రోగ్రామ్స్. స్మాలెస్ట్ ఇండివిజువల్ వర్డ్స్ అనమాట. సి ప్రోగ్రామ్స్ అనేవి డెవలప్ చేయడానికి యూజ్ చేసే వర్డ్స్ ని మనం టోకెన్స్ అనుకుంటాం. సో టోకెన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకెన్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ టైప్ మనం ఏం చూసుకున్నామంటే కీవర్డ్స్ అనేది చూసుకున్నాం. సో కీవర్డ్స్ అంటే ఏంటి, ద సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అనమాట, ఆర్ రిజర్వ్ వర్డ్స్ కూడా అనొచ్చు. అంటే మనం డిఫైన్ చేసుకునేవి, మనం క్రియేట్ చేసుకున్నవి కాదు. ఆల్రెడీ డెనిస్ రిచ్ సి లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అనమాట. సో అప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసిన వర్డ్స్ నే ప్రీ డిఫైన్డ్ ఆర్ రిజర్వ్ వర్డ్స్ అంటాం. సో దాన్ని సి లాంగ్వేజ్ లో ఏమంటామంటే కీవర్డ్స్ అంటాం. సో సి కమ్స్ విత్ 32 కీవర్డ్స్. సో సి లో 32 కీవర్డ్స్ అనేవి ఉంటాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి, ఫిక్స్డ్ వాల్యూ అనమాట, చేంజ్ అవ్వకుండా ఉండే వాల్యూస్. అంటే మనం ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. ఇది నేను మీ అందరికీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఫిక్స్డ్ వాల్యూస్ ని కాన్స్టెంట్ అంటాం. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉంటాయి, న్యూమెరికల్ కాన్స్టెంట్స్ ఉంటాయి అండ్ క్యారెక్టర్ కాన్స్టెంట్ ఉంటాయి. న్యూమెరికల్ కాన్స్టెంట్స్ అంటే ఇంటీజర్ కాన్స్టెంట్ ఆర్ ఫ్లోట్ కాన్స్టెంట్. అండ్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ కి ఏమేమి ఉంటాయంటే క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అండ్ స్ట్రింగ్ కాన్స్టెంట్. సో క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే ఏంటి, సింగిల్ కొటేషన్ లో ఉన్నవి క్యారెక్టర్ కాన్స్టెంట్, ఆర్ డబుల్ కొటేషన్ లో ఉన్నవి స్ట్రింగ్ కాన్స్టెంట్ అనమాట. సో అవి కంప్లీట్ చేసుకున్నాక మనం ఇంకేం చదివామంటే థర్డ్ టైప్ ఆఫ్ tokens, data types అనమాట. సో డేటా టైప్స్ అంటే ఏంటి, టు స్టోర్ ఎనీథింగ్ ఇన్ అవర్ సిస్టమ్ వీ షుడ్ హ్యావ్ టు అలోకేట్ ద మెమరీ, దిస్ మెమరీ హ్యావింగ్ 3 ప్రాపర్టీస్ అనమాట. సో మనం ఏదైనా స్టోర్ చేసుకుంటాం. సో మనం సి లాంగ్వేజ్ లో ఏదైనా వాల్యూ ఆర్ డేటా అనేది దేంట్లో స్టోర్ చేసుకుంటాం, కంటైనర్ లో. సో ఆ కంటైనర్ ని సి లాంగ్వేజ్ లో మనం ఏమంటాం, వేరియబుల్ అని అంటాం. ఆ వేరియబుల్ ఒక టైప్ ని మనం డేటా టైప్స్ అంటాం. సో ఈ డేటా టైప్స్ కి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. టైప్ ఆఫ్ డేటా వీ వాంట్ టు స్టోర్, దాంట్లో మనం ఏ టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేయాలి అనేది అది హెల్ప్ చేస్తుంది. సో దాన్నే డేటా టైప్ అంటాం. సో ఇట్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ డేటా టైప్స్. అండ్ సెకండ్ వచ్చి నంబర్ ఆఫ్ బైట్స్ రిక్వైర్డ్. సో దానికి ఎంత నంబర్ ఆఫ్ బైట్స్ అనేవి రిక్వైర్ ఉంది. సో అది కూడా ప్రాపర్టీ ఆఫ్ డేటా టైప్, సెకండ్ టైప్ ఆఫ్. అండ్ థర్డ్ ప్రాపర్టీ ఆఫ్ డేటా టైప్ ఏంటంటే రేంజ్ వాల్యూ. అది దానికి ఎంత రేంజ్ నుంచి ఎంత రేంజ్ వరకు ఒక వేరియబుల్ అనేది తీసుకోగలది, అది కూడా డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది 3 ప్రాపర్టీస్ ఆఫ్ డేటా టైప్స్ అనమాట. సో ఇదన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం.